హాయ్ కిరణ్, నేను వచ్చేసా. నువ్వేంటి ఇక్కడ రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? భార్య భర్తింటికి కాకుండా ఇంకెవరింటికి వెళ్తుంది కిరణ్? నా చేతిలో ఈ లగేజ్ చూస్తే నీకు అర్థం కావట్లేదా? నేనిక పూర్తిగా నీతో పాటు ఉండిపోవడానికే వచ్చానని. మా ఇంటి చుట్టుపక్కలందరూ నీ మొగుడెక్కడా అని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను. అందుకే డెలివరీ అయ్యేదాకా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. చెప్తుంటే నీ కాదా? పెళ్లి కాకుండా ఒంటరి మగాడింట్లోకి ఇలా వస్తూ పోతూ ఉంటే నలుగురు ఏం మాట్లాడుకుంటారు? ఈ చుట్టుపక్కన ఉన్న నలుగురు చాలా రోజులుగా నన్ను ఈ ఇంట్లో చూసిన వాళ్లే కిరణ్. మళ్ళీ ఇప్పుడు నా గురించి వాళ్ళు కొత్తగా అనుకోవడానికి ఏముంటుంది? ఒకవేళ అనుకున్నా పెళ్లికి ముందే నన్ను తల్లిని చేసిన గొప్ప మనిషివని నీ గురించి అనుకుంటారు. నోర్మోయ్. హలో రేణు. అన్నయ్య, ఎక్కడున్నావు? బయలుదేరావా? నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. బయలుదేరుతున్నాను రేణు. త్వరగా రా అన్నయ్య. నువ్వేం టెన్షన్ పడకు కిరణ్, నేనెక్కడికి వెళ్ళను. నీతో పాటు ఇక్కడే ఉంటాను. చూడు, నీకిప్పటికే చాలా సార్లు చెప్పాను, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నన్ను బయటికి నెట్టేస్తావా కిరణ్? పర్వాలేదు, నెట్టే. ఒకవేళ నువ్వు నన్ను బయటికి నెట్టేసినా అది చూసిన నలుగురు అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నీకు ఈ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి అని. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి నీకు ఉన్న సంబంధం ఏంటి అని. అప్పుడేం సమాధానం చెప్తావు కిరణ్? నీకు వేరే ఆప్షనే లేదు కిరణ్. నేను ఇక్కడే ఉండాలి, నువ్వు ఒప్పుకోవాలి, తప్పదు. పాపం కిరణ్. చెప్పు నిషా. నువ్వు వేసిన పాచికలు బాగా పనిచేశాయక్క. నేనిప్పుడు కిరణ్ ఇంట్లో మహారాణిలా సెటిల్ అయిపోయాను. వెరీ గుడ్. నువ్వు ఆ రాజసాన్ని అలాగే కంటిన్యూ చేయి, మిగిలింది నేను చూసుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటక్క? నిన్ను కిరణ్ ఇంట్లోకి పంపడంతో మన ప్లాన్ ఏ సక్సెస్ అయింది. ఇప్పుడు ఫంక్షన్లో మన ప్లాన్ బి మొదలు కాబోతుంది. అదేంటో చెప్తాను, జాగ్రత్తగా విను. సూపర్ అక్క, నువ్వు చెప్పినట్టే తూచా తప్పకుండా చేస్తాను. ఓకే.
పీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం. లోకమంత కాల్చివేసి లోక పాలనము చేసి లోకమంత నిండియున్న నీకు మంగళం. బాలరూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాలనేలు తల్లి నీకు మంగళం. పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున వెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం. పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున వెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం. పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున వెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం. పీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెందు కూర్చు తల్లి నీకు మంగళం. కిరణ్ అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ చేసినప్పుడు బయలుదేరుతానన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. హారిక, నువ్వు చాలా తెలివైన దానివి కదా? అవును, సరే అయితే నిన్నొక ప్రశ్న అడగనా? అడుగు. ఆ, ఈ 16 రోజుల పండగ విశిష్టత ఏంటి? అసలు పెళ్ళైన 16 రోజులకే ఎందుకు పండగ జరుపుతారు? ఆ, అంటే అది పెళ్లి జరిగాక ఆ సంతోషాన్ని ఏదో ఒక రోజు వేడుకగా జరుపుకోవాలి కాబట్టి 16వ రోజు జరుపుకుంటూ ఉండొచ్చు. ఇంకా నయం, 16 ఏళ్ల వయసు సినిమా హిట్ అయింది కాబట్టి 16వ రోజు జరుపుతారని అనలేదు. ఆ, ఏంట్రా అంతలా నవ్వుకుంటున్నారు? అదేంటో చెప్తే మేము నవ్వుతాంగా. ఏం లేదమ్మా, హారికను 16 రోజుల పండగ విశిష్టత అంటే ఏంటి, 16వ రోజే ఈ పండగ ఎందుకు జరుపుతారు అని అడిగాను. తనేదో చెప్తే నవ్వొచ్చింది అంతే. 16 రోజుల పండుగ విశిష్టత గురించి నేను చెప్తాను. 16 సంఖ్య హిందూ సాంప్రదాయంలో చాలా శుభప్రదమైంది. ఈ పండుగ ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయి. కొత్త కోడలు ఇంటి ఆచారాలకే అలవాటు పడుతుంది. ఆనందం, ఐక్యత పెరుగుతుంది. అలాగే ఈ పండుగ జరిపించటం యొక్క ముఖ్య ఉద్దేశం కొత్త జంటకు కుటుంబ ఆశీర్వాదాలు అందించడం. వధూవరులకు ఆనందమైన వాతావరణం కల్పించడం, కొత్త బంధాలను మరింత బలపరచడం, దాంపత్య జీవితం సుఖశాంతులతో కొనసాగాలని కోరుకోవడం. ఈ రోజు నుంచి కొత్త జంట పూర్తి స్థాయిలో దాంపత్య జీవితం ప్రారంభించినట్టు భావిస్తారు. రాముడి సొంతమయ్యే
చేతిలో చేతులే చేరుకుంటే సంబరం చూపులో చూపులే లీనమైతే సుందరం జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చీమ పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ అత్తయ్య, నూతన దంపతులతో మొక్క ఎందుకు నాటిస్తారు? 16 రోజుల పండగ నాడు కొత్త దంపతులతో మొక్కను నాటించి జాగ్రత్తగా పెంచుకోమని చెప్తారు. ఇది వాళ్ళల్లో ఓర్పుతో పాటు కలగబోయే పిల్లల్ని పెంచడానికి కావలసిన సహనాన్ని కూడా నేర్పిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాంతాల్ని బట్టి ఈ ఆచార వ్యవహారాలు మారుతూ ఉంటాయి. ఏం చేసినా ఎలా చేసినా కొత్త దంపతులు నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లాపాపలతో కాపురాన్ని చేసుకోవాలని కోరుకోవడమే ఈ పండుగ ముఖ్యోద్దేశం. కిరణ్ అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? పదండి లోపలికెళ్దాం. అవును, ఏమైంది? ఎవరి కోసం చూస్తున్నావు? ఏం లేదు. రేణు, అన్నయ్య, నీ చిన్ని పాదం అడుగేయగానే ఉప్పొంగిపోయింది నా ప్రాణము. నీ నవ్వు దీపం వెలిగింది అన్నయ్య, వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి
బంధము చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే చెల్లెమ్మా నువ్వు రావేమో అనుకున్నానన్నయ్య. సందడొచ్చింది నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను రేణు? ఆ? నిన్ను నడిపిస్తూ ఉంటానే ఈ రోజు నుంచి మీ కొత్త జీవితానికి నా తరపున ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ బావగారు. థ్యాంక్స్ బావగారు. థ్యాంక్స్ అన్నయ్య. ఏమండి, కిరణ్ వచ్చాడు. నాన్న కోపంలో అలా ఉన్నారు. ఏమన్నా అంటే పట్టించుకోకు. నా వల్ల జరిగిన తప్పులకి ఇలాంటి అవమానాలు తప్పవన్నయ్యా. రేణు సంతోషం కోసం అన్నీ భరించాలి. బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగ రేణు, ఏంటి రేణు, ఈ ఫంక్షన్కి అందర్నీ పిలిచి నన్ను మాత్రం వదిలేసావు?
అమ్మా రేణు, 5 ముత్తైదువులకి వాయినాలిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకో అమ్మా. అమ్మా ఉషా, నువ్వు కూడా వాయినం తీసుకుందుగాని ముందుకురా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. కడుపులో నీ బిడ్డను మోస్తున్న నన్ను బెదిరిస్తావా కిరణ్? ఆగమ్మా, అసలు ఇలాంటి ఆడవాళ్లు వాయినం తీసుకుంటే జంటకు మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. ఈ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది.